ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2027లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. నిధుల విడుదల విషయంలో కేంద్రం కూడా సుముఖంగా ఉందన్న ఆయన నిపుణులు, సాంకేతిక సిబ్బంది సూచనలు, సలహాలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం. 14-19 ప్రాజెక్ట్ ని పరిగెత్తించాం. పీపీఏ, ఇంకో పక్క సిడబ్ల్యూసి, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా, డిలే కాకుండా ముందుకు పోయే అధ్యక్ష. 72% పనులు పూర్తి చేశాం. 28 సార్లు నేరుగా వెళ్లాను ప్రాజెక్టు దగ్గరికి. 82 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశాను. అదే ఆనాడు 2019లో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే 2020-21కి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యేది. 2019లో ప్రభుత్వం మారింది. అక్కడి నుంచి అధ్యక్ష రివర్స్ టెండరింగ్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం. సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై 29, 2019 నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం. అధికారులందరినీ మార్చేయడం. కాంట్రాక్టర్ లేడు, అధికారులు లేడు. గోదావరి ఉధృతంగా వస్తే 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది. 15 నెలలు ఆ సైట్ లో ఎవరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 19-20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు. ఎవ్వరూ లేకపోతే 20లో పెద్ద ఎత్తున ఆగస్టు, అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్లాయి. దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఆ రోజు 440 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కట్టాం. 4 దిక్కుల దెబ్బతినింది. ఇప్పుడు రిపేర్లు చేయాలంటే 490 కోట్లు అవుతుంది. కానీ గ్యారంటీ లేదు. మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. కొత్త డయాఫామ్ వాల్ ఈరోజు ఖర్చు చూస్తే 990 కోట్ల అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన, పనికిరాని ఆలోచన, బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి, ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది. మొత్తం 990 కోట్లు. ఒకటి ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది, డిలే అయిపోయింది, హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది, కరెంట్ వస్తే కరెంట్ ఆగిపోయింది. అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ. 2019కి 71.93% పూర్తి చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయిన దిశ 3.84%. 5 సంవత్సరాలు. ఒక మంత్రి అంటాడు, ఇదే హౌస్ లో మేము చూసాం, పర్సెంటా ఆ పర్సెంటా, తొందర ఎందుకు, అవగాహన రాహిత్యంతో అవహేళన. ఆయన పోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకు టీఎంసీకి క్యూసెక్స్ కి తేడా తెలియదు. ఆయన ఒక మంత్రి. ఈ ప్రాజెక్ట్ ఎత్తొచ్చి 45.72 మీటర్లు. ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని 41.15 ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ 1 కింద ఇచ్చేశారు. నేను ఒకటే చెప్పాను మొన్న కూడా, ఇది కేంద్ర ప్రాజెక్టు. 41.25 కేబినెట్ ఫైనలైజ్ చేసింది కాబట్టి ముందు ప్రాజెక్టు కడుతూనే ఫేజ్ 2 కూడా కన్ను పూర్తి హైట్ వచ్చి 45.72. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్డీఏ కూడా చాలా స్పష్టంగా ఉన్నాం, కేంద్రం కూడా చాలా స్పష్టంగా ఉంది. 45.72 మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడి ఉంది, మేము కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు. యాక్ట్ లో చాలా స్పష్టంగా ఉంది, 55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి, ల్యాండ్ ఎక్విజిషన్ కి, R&R కి, ఇవన్నిటికి ఖర్చు అవుతుంది. 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కి పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కి పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.